అది ఎపిసోడ్స్ మొత్తం కూడా క్లైమాక్స్కి వచ్చాయి అనేది ఒక చర్చ జరుగుతోంది. ఈవెన్ పార్టీ కూడా ఇక ఉపేక్షించింది చాలు ఆవిడ విషయంలో. డెసిషన్ తీసుకుందాము, ఆవిడ మీద వేటు వేయటానికి సిద్ధమైనట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఏం జరగబోతుంది, ముఖ్యంగా కవిత గారి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు, ప్రేక్షకులకు, వీక్షకులకు శుభ సాయంత్రం. కాళేశ్వర్ కమిషన్ మొట్టమొదట ఇక్కడ ఎందుకంటే దానికంటే ముందు మనం ఏం చేయాలంటే కాళేశ్వరం కమిషన్ గురించి మెరిట్స్, డిమెరిట్స్. మెరిట్స్ ఏదైతే ఉందో ఎనేబుల్ ఇయర్ రౌండ్ ఇరిగేషన్ బూస్ట్ అగ్రికల్చర్, దాదాపు 45 లక్షల ఎకరాలకు వాటర్ పర్పస్. ఎన్ష్యూరింగ్ డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రియల్ యూజ్ సప్లైస్ వాటర్ టు హైదరాబాద్ టౌన్స్, విలేజెస్ అండ్ ఇండస్ట్రీ సపోర్టింగ్ మిషన్ భగీరథ. థర్డ్, ఇంజనీరింగ్ మార్వెల్ వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ విత్ 7 లింక్స్, 28 ప్యాకేజ్, 500 కిలోమీటర్ లెంత్, లిఫ్టింగ్ 240 TMC వాటర్. తర్వాత ఫోర్త్, స్టెబిలైజెస్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్, సప్లిమెంట్స్ ఓల్డర్ ప్రాజెక్ట్స్ లైక్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్స్ పర్పస్లో. తర్వాత ఫిఫ్త్, ఎకనామిక్ అండ్ యాన్సిలరీ బెనిఫిట్స్, బూస్ట్ ఫిషరీస్, టూరిజం, ఎంప్లాయ్మెంట్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. ఇక డిమెరిట్స్కి వస్తే మ్యాసివ్ కాస్ట్ ఓవర్ రన్, దాని ధర విపరీతం పెరిగిపోయింది. 38,500 కోట్ల నుంచి 1,47,000 కోట్ల దాకా వచ్చింది. ఇంకో సెకండ్ డిమెరిట్, స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ అండ్ సేఫ్టీ కన్సర్న్స్, క్రాక్ అండ్ సింకింగ్ రిపోర్టెడ్ ఇన్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్ల. థర్డ్, ఎన్విరాన్మెంటల్ అండ్ లీగల్ ఇష్యూస్, వయలేషన్ ఆఫ్ క్లియరెన్స్ నార్మ్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ had earlier halted the parts of the project. Fourth demerit, financial strain on state resources, high electricity and loan repayment, cost burden Telangana's finances. Fifth, governance, transparency and political critics, PC Ghosh Commission అది ఉన్నది. అయితే ఇక్కడ ఈ హంబక్ డమ్మక్ అన్న దాని మీద ఏదైతే ఉందో కమిషన్ వేసినంత మాత్రాన ఒరిగేదేం లేదు. కమిషను అది ఏదైతుందో ప్రోబిటెడ్ కాదు. లీగల్గా ఫార్మాట్లో వేసినప్పుడు, లీగల్ చట్టబద్ధంగా వేసినప్పుడు దానికి అందరూ అర్హులే, ఎవరు కూడా అతిథులు కాదు. గతంలో రాజీవ్ గాంధీ మీద బొఫోర్స్ స్కాండల్ మీద కూడా వేయడం జరిగింది. తర్వాత పివి నరసింహారావు గారి మీద కూడా వేయడం జరిగింది. అయితే రీజనల్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులలో చాలామంది ఎదుర్కొన్నారు, జైలు పాలైనరు, ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కరప్షన్ రీజనల్ పార్టీస్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతుందో మొట్టమొదట మీకు ఒకటి చెప్తా ఉదాహరణ ఎట్లా అనేది ప్రాజెక్ట్ కట్టాలన్న దాని మీద. చార్మినార్కు పత్తర్నయ్యే, మక్కా మస్జిద్కు మట్టినయ్యే అనేది నేను 50 ఏళ్ళ కింద ఉన్నాయి. చార్మినార్కు రాయి లేదు, కంకర రాయి అనేది కూడా దొరకదు. మక్కా మస్జిద్లో వచ్చే చెంచాడు మట్టి కూడా వెళ్ళదు. చార్మినార్ ఇప్పుడు 425 ఏళ్ళ కింద కట్టిన చార్మినారు ఈరోజు సుభిక్షంగా ఉన్నదంటే ఎందుకు ఉన్నది? అప్పటి ఇంజనీర్ల ప్లాన్ ఏదైతే ఉందో కేవలం డంగు సున్నము ఇటుకతో కట్టింది అది. అప్పుడు ఏం చేసినంటే నిజాం కూడా మన కేసీఆర్ లాగానే మొత్తం తొందర పెట్టినట్ట. నాకు చరిత్ర ఎందుకంటే నేను స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ని చదివినా కాబట్టి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి సిటీ గురించి. అయితే తొందర పెడితే భరించలేక ఏం చేసినంటే ఇలాంటి చీఫ్ ఇంజనీర్ ఏమన్నా మొత్తం హైదరాబాద్ సంస్థానం మొదలుపెట్టి సంవత్సరం దాకా వారిపోయినాడు. కరెక్ట్ సంవత్సరం తర్వాత వచ్చిండు. పకడికెలా ఉస్కా గర్దన్ ఉడాయింగ్ అన్నమాట. అంటే లాస్ట్ అన్నాడు, మేరా గర్దన్ ఉడానే సే పైలే, నేను ఏదైతే నా తల తీసే ముందు నేను చెప్పిన దాన్ని పరీక్ష చేసిన తర్వాత నిర్ణయానికి రండి. ఏమన్నాడు? మొత్తం డంగు సున్నంలో ఏం చేస్తారంటే బెల్లము, కోడిగుడ్లు, సున్నము, ఇసుక పోసి డంగు పట్టించి కుప్ప వస్తారు. కుప్ప ఏంటంటే మాగాలి అది. దానికి ఏదైతే ఉందో పీరియడ్ ఏదైతే ఉందో దానికి అంత రోజుల్లో మనం వాటర్ క్యూరింగ్ టైప్లో క్యూరింగ్ చేస్తేనే అది దానికి బలం ఉంటుంది, జిగుటు ఉంటుంది అన్నట్టు. ఏమని చెప్పినట్టు ఒక మనిషిని సైనికుని రమ్మన్నట. తుమారా పాము అది చెయ్యాలో పెట్టరా అని చెప్పినట్ట. వాడు కుడి చేయి పెట్టాల, ఎడమ చేయి పెట్టాల, పాము కుడి చేయి పెట్టిండు. గుంజితే రాలే 5 నిమిషాలు అయినాక. ఎందుకు? దాని స్ట్రెంత్ అన్నది అంత రావడానికి. అటువంటి పరిస్థితిలో ఆ సున్నం కట్టిన తర్వాత అరే అని అప్పుడు నిజాం కుతుబ్ షాహీస్ నిజాం కట్టింది కాదు, కుతుబ్ షాహీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరే ఆ బోలేసో సై అని చెప్పేసి వాళ్ళ చెయ్యి ఇడికి నరకేసిరట. ఆ కాలంలో పాపం సైనికుంది. వాడు ఎడమ చేయి పెట్టినా బాగుండేది, కుడి చేయి పెట్టిండు. అయితే ఆ పరిస్థితిలో ఇక్కడ ఏదైతుందో మొట్టమొదట ఏ ప్రాజెక్టు కట్టినా ఏదైతే ఉందో కంచె చేను మేస్తుంది. ఇక్కడ ఉద్యోగస్తులు ప్రథమ పాత్ర, ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ ప్రథమ పాత్ర. వాళ్ళు ఇక్కడ ఏదైతుందో లాలూచి 1977 తర్వాత ఉద్యోగస్తులలో లాలూచి విపరీతం పెరిగిపోయింది. ఎట్లెట్లా ధనము పెరుగుతుందో అట్లా లాలూచి పెరుగుతున్నది ఇలా చాలా. ఇక్కడ ఏదైతుందో చాలా దాదాపు ఒకటి కాదు, ఘోష్ కమిషన్లో ఒక 17 ఏదైతుందో వైఫల్యాలు చూపించిండు. ఎస్కే జోషి కానీ, స్మితా సబర్వాల్ కానీ, మురళీధర్ కానీ వీళ్ళందరూ ఒక్కొక్కరు ఏ రకంగా ఫెయిల్యూర్ అయినది కూడా మనకు క్లియర్గా రాసిండు. ఇక్కడ ఆయన ఎక్కడ కూడా
కరప్షన్ గురించి ఆయన మాట్లాడు. ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ. ఉమ్, ఇక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, తప్పులు ఒప్పులు అన్న దాని మీద ఘోష్ కమిషన్ మీద ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. దాంట్లో ఇది వీళ్ళు తప్పు పట్టడము, అది అసలు బీఆర్ఎస్ కానీ సీఎం కానీ మన కేసీఆర్ కానీ వీళ్ళు ఎవరైతే కానీ వీళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి, పోవాలి, ఇవ్వాలి. అది అంత మటుకు పక్క. తర్వాత కమిషన్ ఏమన్నా చెప్తుంది. ఇక్కడ ఇక కవిత ఏదైతే ఉందో ఏమో తొందరపడిగా ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు కవిత స్టేట్మెంట్ ఇవ్వడం రాంగ్. అది ఇక్కడ కరప్షన్ జరగలేదు అనడానికి నేను ఒకటే సూటి ప్రశ్న, వీళ్లకు 1500 కోట్లు ఎలక్షన్ బాండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ధర్మ సందేహం నాది. వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ప్రజలకు కూడా ఉన్న సందేహం అదే. ప్రతి పార్టీలకు తెలుసు 1500 కోట్లు ఎవరు ఇస్తారు? ఎవరైతే ఉచితంగా లబ్ధి పొందిన వాళ్ళు, అడ్డగోలు దోసుకున్న వాళ్ళే ఇస్తారు. ఇక్కడ అన్ని పార్టీలకు వచ్చినాయి కదా, అన్ని పార్టీలతో అంత లేదు. సెకండ్ ఫస్ట్ ఏదైతే ఉందో మొట్టమొదటి అత్యధిక లాభం పొందిన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, అత్యధిక ప్రాంతీయ లాభం పొందింది వాళ్ళకి 4000 కోట్లు బీజేపీ. మిగతా పార్టీలకు అంత లేవు. అది ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ఇంజనీర్స్ ఫెయిల్యూర్తోనే ఈ ప్రాబ్లం ఇది. అది అంతా చేసిన తర్వాత ఇవాళ కవిత చెప్పినా అది చెప్పినా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నది. బీజేపీ వచ్చి ఒక పుష్కర కాలం అయిపోతుంది రేపు మేకు 12 ఏళ్ళు. 12 ఏళ్ళ నుంచి వీళ్ళకు కళ్ళు లేవా, చెవులు లేవా, గుడ్డోళ్ళ డిపార్ట్మెంట్ దిక్కులేవా? గంగా కావేరీ లింక్ ప్రాజెక్టు 1972 స్వర్గీయ కేఎల్ రావు గారు ఆయన ప్రపోజల్ ఇచ్చిపోయిండు. కాంగ్రెస్ అంటే పక్క పెట్టింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దిక్కు దివానం లేదు, మరి సూచన లేదు. ఇది పార్ట్ ఆఫ్ ది గంగా కావేరీ లింక్ కెనాల్ ప్రాజెక్ట్లో ఇది ఒకటి. కాళేశ్వరం కట్టే ముందు వీళ్ళు ఆపాలనా? ఆపిరా? ఆపలేదు. అయితే వీళ్ళకి దిక్కులేవని కాదు. ఇవాళ మీరు నాగ్పూర్ ముంబై హైవే ఎక్స్ప్రెస్ వే చూడుర్రి. హైవే ఉండగా ఎక్స్ప్రెస్ వే కట్టుకున్నారు. ఎంత 400 చిల్లర కిలోమీటర్లు ప్రజాధనాన్ని ఎక్స్ప్రెస్ వే. ఎందుకంటే గడ్కరీ నేటివ్ నాగ్పూరు ముంబై పోవాలి. రీజన్ అంటే మీరు చూసారా? నేను చూసిన స్వయంగా లైఫ్లో చూడుర్రి ఎక్స్ప్రెస్ వే ఎట్లున్నది నాగ్పూర్ నుంచి ముంబై పోతే. ఆ రకంగా ఇవాళ వీళ్లకు 51 లక్షల కోట్ల రూపాయలు పన్నులు బకాయి ఉంటే వీళ్ళు నిద్రపోతున్నారు. దునపోతు నిద్రపోతున్నది సెంట్రల్ గవర్నమెంట్. 20 లక్షల కోట్ల రూపాయలు అమెరికా ఉన్న దగ్గర అగ్రికల్చర్ ఏదైతే మన గవర్నమెంట్ బాండ్స్ మన యుఎస్ బాండ్స్ మన గవర్నమెంట్ తనుబుక్క తౌడు లేదు ఉంచుకున్న దానికి కంకణాలు చేయించిందట. మనకే దిక్కులు ఎవరన్నా ఆయన అంటే వీళ్ళు 21 లక్షల కోట్లు గవర్నమెంట్ ప్రజల సొమ్ము ఆడ పెట్టడం ఏంది? అది ఉచితంగా ఇది కదా. ఇవాళ వీళ్ళు ఏదైతే ఉందో గంగా కావేరీ లింక్ ప్రాజెక్టుల మొత్తము చాలా బ్రహ్మాండమైన 2600 కిలోమీటర్లది కంప్లీట్ చేయడానికి 1972 ఇస్తే గంగా వాటర్ తీసుకోవడానికి వీళ్ళు ఎవరు లేరు, ఎవరు మాట్లాడరు, పట్టించుకోరు వాళ్ళు. కాకపోతే వీళ్ళు చూస్తారు ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటే మేము చూస్తారు సిబిఐకి అనుకుంటున్నారు కదా. సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే 8000 కేసుల చిల్లర పైకి ఉన్నాయి. ఇవాళ ఇది మనకు సిబిఐకి సజీవ సాదృశ్యము ఎంఆర్ ప్రాపర్టీ సిబిఐకి ఇచ్చారు 2009లో. ఏమైంది? ఇవన్నీ రకరకాల ఏదైతుందో వీళ్లకు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతుందో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతుందో వాళ్ళు పట్టించుకొని చేయాల్సింది. స్టేట్ గవర్నమెంట్లో ఈ రకంగా జరుగుతుంటే అదే ఇప్పుడు మోడీ ఒక్కడు ఎంతగానో చూస్తాడు. మిగతా ఇప్పుడు వాటర్ సోర్సెస్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉన్నదో అది చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు అసెంబ్లీలో పెట్టిన దాంట్లో తప్పు లేదు, పెట్టిరు, అయిపోయింది. తర్వాత ఏదైతే ఉందో అది కరప్షన్ గురించి ఆయన ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ కాదు. కరప్షన్ జరిగిన ఏ రకంగా చూస్తాడు? అప్పుడు కరప్షన్ ఎక్కడ చూస్తారు? ఎక్కడ మొదలవుతుంది? ఫండ్స్ ఎవరి నుంచి ఎవరికి పోయినాయి, వాడు ఎవరెవరికి ఇచ్చిండు, ఎక్కడెక్కడ పోయింది, ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉందో అక్కడ దాన్ని ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఈ రకంగా కరప్షన్ మీద ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే సిబిఐకి అప్పచెప్పినాడు, మమా అనేసిర్రు కాంగ్రెస్. విన్నారా? ఇక అది మమా అంటే గుంపుల గోవింద ఏదో మన చికెన్ సెంటర్లో చికెన్ అలా చేసే డ్రమ్ములు వేస్తాడు చూడు, ఈ కేసు కూడా గట్లనే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే సిబిఐకి ఇస్తేనే న్యాయం జరుగుతుంది కాబట్టి నేనేమంటున్నా విస్త గారు, సిబిఐకి ఇస్తే న్యాయం జరుగుతుంది నిజమే. మన ఇండియన్ జ్యుడిషియరీలా మనంత దరిద్రం అఖండ ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ లేదు. అమెరికాలో 10 లక్షల జనాభాకు 150 జడ్జిలు ఉంటే మన దగ్గర 10 లక్షల జనాభాకు 15 మంది జడ్జిలు ఉన్నారు. 1000 కేసులు ఒక మనిషికి ఎంత మటుకు సాధ్యమవుతుంది? ఒకరోజు ఎన్ని కేసులు చేస్తారు? దాని మీద ఇక్కడ వీళ్ళు పట్టించుకున్నది లేదు జ్యుడిషియరీ. ఈ రకంగా ఏదైతే ఉందో కాళేశ్వరం మీద 1.25 లక్ష తప్పులున్నాయి. ఎప్పుడైతే ఇంజనీర్ ఉద్యోగస్తులు ఎప్పుడైతే లాలుచి పడతారో అక్కడ ఏ కన్స్ట్రక్షన్ కానీ వర్క్ కానీ ఏది కానీ నాశనం అయిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు గండి కొడితే ఇండియన్ పెనల్ కోడ్ భారతీయ శిక్షా స్మృతి 1860 సెక్షన్లు పెట్టి వీళ్ళని ఎట్లా పెట్టాలని అన్నారు.
అటువంటి నేను చెప్తా కదా, ఇక్కడికి వెళ్ళి మన దగ్గర గుంటూరుకి వెళ్ళి టొబాకో ఎక్స్పోర్ట్ అవుతుండే ఎక్కడికి, చైనాకు. ఒకసారి ఏమైంది, గ్రేట్ పాప, ఇక పేర్లు చెప్పదలుచుకోలే, వీళ్ళు ఏం చేసారు, వెయిట్లా రాళ్ళు పెట్టిరు, ఆ పొగాకు అండ్యాలంటారు, అండ్యంలలో రాళ్ళు పెట్టి పంపిరు. ఆడ పోయి చూసిన తర్వాత ఇదైతే ఇమ్మీడియట్ అని ఉరిదీసింది అక్కడ పాపం. నువ్వు చేయంగా ఇంత లాస్ అయిందని చెప్పేసి కన్సర్న్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పర్చేసింగ్ ఆఫీసరు వచ్చిన తీసుకుపోయి ఉరిదీసారు. ఇక్కడ మన దగ్గర ఏమున్నది, గాం జలతో అన్నారు ఏమైతే చూద్దాంలే అని ఉద్దేశంలో ఇక్కడ మొట్టమొదట ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్స్ ఇక్కడ ఏదైతే ఉందో అనవసరంగా లేని వాళ్ళు, కేసీఆర్ ఎంత ఉరుకులాట పెట్టినా కానీ లాలూచి లేనివాడైతే ఏమున్నది, ఇక్కడ కాకపోతే ఎక్కడన్నా పని చేయవచ్చు. అది లేదు. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏమైపోయింది, 77 తర్వాత కరప్షన్ ఎక్కువైన తర్వాత వంది మాగదులను పెట్టుకుని సంస్కృతి ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఇక్కడ నా ఓడి ఇంజనీర్ ఉంటే వాళ్ళు నేను ఏం చెప్పినా వస్తుంది, తర్వాత వీనికి పడుతుంది. ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఇలా ఎవరు శ్రీలక్ష్మి కానీ ఇంకెవరో కానీ ఇరికిరు కదా, అక్కడ రాజగోపాల్ ఎవరైతే అది మన మైండ్స్ అండ్ జియాలజీ డైరెక్టరు, ఆయన యాక్సెప్ట్ ఏదైతే ఉందో వీళ్ళ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆయన బయట పడ్డాడు. ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో చాలా 12,96,00,000 రూపాయలు డిజైన్ ప్రిపరేషన్కి ఇచ్చింది కదా డిపిఆర్లకు. ఇది వరకు రూపాయి కూడా చేతికి రాలే కదా, వాటి మీద ఏం చేసారు, చేయలేదు. కంప్లీట్ కాకుండా ఏదైతే ఉందో కంప్లీషన్ అయినాక ఇచ్చారు, క్వాలిటీ కంట్రోల్ ఫెయిల్యూరు, అన్ని రకాలు. నేను ఏమంటున్నా, వీళ్ళకి స్టేట్కి వచ్చాను, ఈవెన్ కేసీఆర్ ఇక్కడ తప్పన్న దాని మీద ఇంజనీర్లకు కూడా బుద్ధి జ్ఞానం ఉంటే నేను ఏమంటున్నా, ఆల్రెడీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి వెళ్ళినది ఎక్కడ దాకా, సూర్యాపేట దాకా. దాని మీద పట్టించుకున్నారా, పాపాన వాళ్ళే. తర్వాత ఇక్కడ వీళ్ళు పంపింగ్ చేయాలనుకున్నాక ఆడికేళ్ళు ఏం చేయాలి, ఫ్లడ్ గ్రావిటేషన్ ఫ్లో ఉంటే కరెంటు బాధ ఉంటుంది. 1,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో 30-40 కోట్ల రూపాయలు గ్రావిటేషన్ ఫ్లో మీద పవర్ బిల్ పోయేదాన్ని ఆడికేళ్ళే తీసుకుపోయి చక్కగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ పంపింగ్ చేయవచ్చు కదా. నేను నిన్నాక మొన్న పోయొచ్చిన గోదావరి ఏనాడు శనివారం నాడు పోయిన, మొత్తం మునిగిపోయింది. ఎక్కడ అనుకున్నారు, అరే నాందేడు మీద పోతుంటే మొత్తం ఎక్కడ చూసినా నీళ్లు, పంటలు 1,00,000 ఎకరాల ఇదైపోయింది. అటువంటి అప్పుడు ఆ వాటర్ను ఇరిగేట్ చేసుకోవడానికి అది పట్టించాలి. పక్కకు పోయి చిన్నపిల్లలు కదా మనం బొమ్మరిల్లు కట్టుకొని పంపింగ్ చేద్దామన్న సిస్టంలో వరకు ఈ కాళేశ్వరం అట్టర్లీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇదేంటంటే పొలిటికల్ పార్టీస్కి ఒక ఏదైతే ఉందో ఎపిసోడ్ అయిపోయింది, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోతున్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండి లాస్ట్కి అసెంబ్లీలో సిబిఐకి ఇద్దామన్నా కానీ అక్కడ డమాల్ అయిపోయింది. అక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మీ ఉద్దేశం ప్రకారం సిబిఐ కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, సిట్ వేసి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి కదా. కరప్షన్ ఎక్కడ పోయింది, ఎట్లా అయింది, ఎవరు అనేది. ఆ రోజుల్లో వీళ్ళు ఎలక్షన్ అఫిడేవిట్ ఇచ్చారు కదా, నీ అఫిడేవిట్ నీ ఆస్తి 2004 ఎంత, 8, 9 ఎంత, 14 ఎంత, 18 ఎంత, 24 ఎంత, ఇవన్నీ తీయాలి కదా అఫిడేవిట్లు. తీస్తే కానీ తెలుస్తుంది కదా ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అందరికి పెరగాలి కదా వాళ్ళ రేషోలో. అటువంటిది మన దగ్గర డెమోక్రసీతోని మొత్తం మనకి ఏదైతే ఉందో విపరీతం ఫ్రీడమ్తోని ఆ డెమోక్రసీ ఉందని చెప్పి సంతకాటం కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సేఫ్ సైడ్ ఉన్నట్టే ఇప్పుడు 100%. ఇప్పుడు ఏం లేదు, ఇంకో 2 ఇప్పుడు లాలూ ప్రసాద్ ఎన్నేళ్లకు మొన్న 30 ఏళ్ళకు మొన్న ఏదో జైలుకు పోయిండు, ఇప్పుడు మళ్ళీ బెయిల్ మీద మొన్న మచ్చడం ఇది వాటర్ స్కామ్ కేసులా. ఈ రకంగా అంతవరకు ఉంటారా సస్తారా అనేది తెలియదు ఎవరు కూడా. తర్వాత ఇక తెలుగు గంగా ప్రాజెక్టు ఇచ్చారు తెలుసా మీకు. తెలుగు గంగా ఎన్టీ రామారావు పాపము చెన్నైకి తెలుగు గంగా ప్రాజెక్టు చెన్నైకి నీళ్ళ కోసము ఆయన అక్కడికి వెళ్ళి మన శ్రీశైలం ప్రాజెక్టుకి వెళ్ళి చక్కగా తీసుకుపోయి తెలుగు గంగా వాటర్ పోతుందా లేదా ఆ రకంగా తీసుకొచ్చి ఇట్లా పెట్టాలి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ఏదైతే ఉందో స్వతంత్రం ఉన్న బీజేపీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దున్నపోతు నిద్రపోతున్నారు. వాళ్ళు పట్టించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మొట్టమొదట నువ్వు 5,000 కన్నా మొదలు నువ్వు డ్రింకింగ్ వాటర్ ఎందుకు పట్టించుకోవు, ఇరిగేషన్ వాటర్ ఎందుకు పట్టించుకోవు? అరే నువ్వుగా నీకన్నా ముందు పెద్ద మహామేధావి పాపం చనిపోయిన వాళ్ళు విజయవాడ ఆయన కేఎల్ రావు, ఆయన కూతురు కూడా కె సుజాతారావు అయ్యేస్తుండే. ఆయన 72 ఇస్తే ప్రపోజలు 2,600 కిలోమీటర్లు ఇప్పటికి కూడా దానికి దిక్కు దివానం లేదు, ఏం లేదు, పట్టించుకున్న పాపాన వాళ్ళే. ఇదే 500 కిలోమీటర్ల పైసలు కాళేశ్వరం బదులు అక్కడ నుంచి దానికి తీసుకురావాల్సిన పరిస్థితి పక్క పెట్టేసి ఇది చేసి ఇక్కడ. అయితే ఆమె కవిత ఇప్పుడు దుమ్ము పోయడం ఏదైతే ఉందో అది ఏదైతే నథింగ్ బట్ అంటే నిప్పులైందే పొగరాగదన్నట్టు ఏదో ఉంటే వాళ్ళ మీద కక్షపూరితంగానో వ్యక్తిగతంగానో ఏదో ఆమె వేసింది కరెక్ట్ ఉండొచ్చు. అది ఎట్లా అంటే ఇక్కడ ఏమున్నది, తాగేటోడు ఒకడు తాళపని కట్టేటోడు ఒకడు. ఆ రకంగా వచ్చేవారికి ఇక్కడ అఫీషియల్స్ కంటే అఫీషియల్స్ ప్రధానం. కేసీఆర్ దునియా చెప్పని ఎవరు చెప్పినా కానీ ఇంజనీర్స్ ఏదైతే ఈడ కాకపోతే ఇంకో చాలా నీకు వచ్చే జీతం కదే, నువ్వు బతుకు కదే. ఇక్కడ కక్కుర్తి పడితేనే కదా ఇక్కడ వచ్చి నిలబెట్టి ఇరుకున్నది. ఇలా ఎంతమంది లోపడిపోతారో, ఎన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చే ఇరిగేషన్లో. గవర్నమెంట్లో ఖుద్దు కానూన్ ఉన్నది. ఎక్కడ ఎవడో ప్రభుత్వానికి
ఏదైతే ఉందో పీసీ యాక్ట్ కానీ ఏదైతే అలా ప్రభుత్వ ఖజానాకు ఎవడు గండి కొడతాడో వాడిని దంచి తరిమి వాడిని ఉన్న ఆస్తులన్నీ వసూలు చేసుకోవాల్సిన ప్రొవిజన్ ఉన్నది, క్లాజ్ ఉన్నది. దాన్ని మరి సిట్లో పెట్టి దాన్ని ఇది చేయకుండా ఇంజనీర్స్ ఇక్కడ సిబిఐకి ఇస్తే ఏం చేస్తుంది? నిద్రపోతుంది, అయిపోయింది. ఇక అది కథ. వీళ్ళు ఏంటంటే మంచిగా నెత్తి మీద పాలు పోసినట్టు అయిపోయింది బీఆర్ఎస్కు. సో గౌతమ్ గారు, ఈ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి సార్, కోర్టులో రేపు ఉదయం దానికి సంబంధించి విచారణ ఉంది, ఏం జరుగుతుంది ఏంటి అనేది. అయితే సిబిఐ విచారణలో ఏం జరుగుతుంది, ఏ విషయాలు బయటకు వస్తాయి, నిజంగా రామ్ గోపాల్ గారు అన్నట్టు సిబిఐకి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద నెత్తిన నీళ్లు పోసినట్ట, పాలు పోసిరు, నెత్తిన పాలు పోసిరా, వాళ్ళని సేఫ్ సైడ్లో పెట్టిరా, ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితిలో ఇటు కవిత ఎపిసోడ్లో కానివ్వండి, ఇటు సిబిఐ ఎంక్వైరీ ఎపిసోడ్లో కానివ్వండి, ఏం చేయదలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ?